ఈజీగా కరకరలాడే పల్లి పకోడీని తయారు చేసుకోవచ్చండి. ఆ పల్లి పకోడీ తయారీ విధానాన్ని చూపిస్తాను. నోటికి కారం కారంగా తక్కువ టైంలో చేసుకోవాలి అంటే ఇలా పల్లి పకోడీ చేసుకోండి. మరి లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దాం రండి. ఫస్ట్ నేను ఇక్కడ ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో 1 కప్పు పల్లీలు వేసుకొని వేయించుకుంటున్నాను. మామూలుగా ఈ పల్లి పకోడాకి పల్లీలు వేయించుకోకుండా అయినా చేసుకోవచ్చండి. కానీ నేనైతే ఇలా లైట్ గా వేయించుకుంటాను. ఇలా వేయించుకొని చేసుకోవడం వల్ల మీకు లోపల వైపు కూడా క్రిస్పీగా ఉంటాయి, బాగా వేగి. మీరు అనుకోవచ్చు ఆయిల్లో వేగుతాయి కదా ఇంకా వేయించడం ఎందుకు అని, కానీ ఇలా చేసుకుంటే మీకు లోపల క్రిస్పీగా ఉంటాయి, పైన క్రిస్పీగా ఉంటాయండి. చూడండి, సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకున్నారనుకోండి, ఒక 2-3 నిమిషాలు అంతకంటే ఎక్కువ వేయించొద్దు. ఇలా వేగిన తర్వాత వీటిని వెంటనే తీసేసి ఏదైనా బౌల్లో వేసుకోండి. మళ్ళీ ఎక్కువసేపు వేయించేసారంటే మళ్ళీ మనకి ఆయిల్లో వేగుతాయి కాబట్టి మాడిపోతాయి. ఈ కలర్ వచ్చిన దాకా వేయించుకొని ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత దీంట్లో శనగపిండి వేసుకోవాలి. శనగపిండి నేను 1/2 కప్పు దాకా వేసుకుంటున్నాను. మీరు ఏ